ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిన్నే ఆగు ఆగు ఆగవయ్యా ఆగు ఆగు నీకే చెప్తున్నా నాగు. సార్ ఎక్కడికి వెళ్ళాలి? పోనీ భయ్యా, తర్వాత చెప్తాను. పోనీ. ఓకే సార్. పోనీ పోనీ భయ్యా, పోనీ పోనీ. ఆగు ఆగవయ్యా. నువ్వు ఆగ. అరే ఆగవయ్యా. పోనీ భయ్యా, పోనీ. త్వరగా పోనీ భయ్యా. పోనీ. ఆగు. ఆగు. పోనీ భయ్యా. అరే ఆగవయ్యా. ఆగు. ఆగు. పోనీ. ఆగు. తొందరగా పోనీ. ఆగు. అమ్మా. అమ్మయ్యా. అయ్యో అన్నా 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 ఆగన్నా. ఎలాగోలా తప్పించుకున్నాను. ఆగండి ఆగండి ఆగండి. ఆనంది, నువ్వా? సార్ సార్ అర్జెంటుగా కార్ తీయండి సార్. రండి సార్. ఎక్కడికి ఆనంది? నేను చెప్తాను ఎక్కండి. రండి సార్, కార్ తీయండి సార్. సార్ తొందరగా బండి తీయండి సార్. ఆనంది, ఏమైంది ఆనంది? అయ్యో నేను మీకు ఎవరిని తర్వాత చెప్తాను. పోనివ్వండి సార్. సార్ సార్ కొంచెం ఫాస్ట్గా పోనీయండి సార్. వాణ్ణి అస్సలు వదలకూడదు మనం. ఎవరిని వదలకూడదు అంటుంది ఆనంది. ఎవరిని పట్టుకోవాలని ఫాస్ట్గా వెళ్ళమంటున్నావు? సార్ అదంతా చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. కొంచెం స్పీడ్గా పోనివ్వండి సార్. సరే సరే. సార్ సార్ అదిగోండి సార్, అదే ఆటో. ఎవరున్నారు ఆటోలో? అవన్నీ చెప్పడానికి టైం లేదు సార్. ముందు పోనివ్వండి, పట్టుకోవాలి. ఫాస్ట్గా వెళ్ళండి. కొంచెం తొందరగా పోనివ్వండి సార్. ఆటో నుంచి పక్కకి వెళ్ళి ముందుకు వెళ్ళి ఆపేసేయండి సార్. పోనివ్వండి సార్. ఆనంది పట్టుకోవాలనుకునేది అన్నయ్యనా? అన్నయ్యని పట్టుకుంటే నా దాకా వస్తుంది కదా, పట్టుకోనివ్వను. సార్ ఏమైంది? కార్ని ఎందుకు ఆపారు? వాడు తప్పించుకుని వెళ్ళిపోతాడు సార్. పదండి సార్. కార్ సడన్ గా ఆగిపోయింది ఆనంది. ఏమైందో ఏంటో చూడాలి. షిట్. అయ్యో దేవుడా. ఇప్పుడే కారు ఆగిపోవాలా? అవతల ఆ దుర్మార్గుడు తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలా? వాడు కరెక్ట్ గా నాకు దొరికే టైంలో ఇలా అయిపోయిందేంటి సార్? ఎవరానంది వాడు? వాడిని పట్టుకోవాలని నువ్వెందుకంతలా టెన్షన్ పడుతున్నావు? అతను నన్ను మహేష్ సార్ని చంపడానికి ప్రయత్నించిన డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా నాయకుడు. ఓ, వాడేనా వీడు? అవును సార్. మరి ఇందాక నుంచి ఎవరు అని అడిగితే చెప్పట్లేదు? ఒక్క మాట చెప్పుంటే ఏదో విధంగా వాడిని పట్టుకునేవాడిని. చా, మిస్ అయిపోయాడు. ఆ కంగారులో నేను
వాడి గురించి చెప్పలేకపోయాను. నాదే తప్పు. ఇప్పుడు వాణ్ణి ఎలా అయినా పట్టుకోవాలి. ఇంత జరిగిన తర్వాత నిన్ను ఎలా వదిలిపెడతాను? ఆ, ఏంటి సార్? ఆ, అదే వాణ్ణి వదిలిపెట్టకూడదు. ఆ, నువ్వు కారే కానింది, ఎలాగైనా సరే వాణ్ణి పట్టుకుందాం, పద. సార్, కార్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందిగా. స్టార్ట్ అయింది, వెళ్దాం. సార్, తొందరగా వెళ్ళండి సార్. సార్, ఇక్కడ ఆటో లేదు కదా, ఎందుకు ఆపారు? నేను చాలా స్పీడ్గా షార్ట్ కట్లో వచ్చాను. ఆ ఆటో ఇటువైపే వస్తుంది. నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉండు. ఆ? సార్, ఎక్కడికి వెళ్తున్నారు? మనం చేస్తుంది ఒక పెద్ద క్రిమినల్ని. మనం ఒట్టి చేతులతో ఉండడం మనకే ప్రమాదం. మనతో ఏదో ఒక వెపన్ ఉండాలి. వెపన్ ఉంటే వాడిని ఈజీగా కంట్రోల్ చేసి పట్టుకోవచ్చు. మరి మీ దగ్గర వెపన్ ఉందా సార్? వెనకాల డిక్కీలో కొన్ని టూల్స్ ఉన్నాయి. అవి అవసరమైనప్పుడు వెపన్లా ఉపయోగపడతాయి. అయితే తొందరగా వెళ్ళి వెపన్ తీసుకురండి సార్. మళ్ళీ వాడు మన నుంచి తప్పించుకుంటాడు. ఈసారి నా చేతిలో నుంచి తప్పించుకోలేడు. నేను వదలను. సార్, చెప్పానండి. ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ గ్యాంగ్ లీడర్ ని నేను చూశాను. ఆనంది, నువ్వు చెప్పేది నిజమేనా? నేను చెప్తుంది నిజం సార్. డ్యూటీ అయిపోగానే హాస్టల్కి వెళ్తుంటే వాడు కనిపించాడు. నేను ఆకాశ్ సార్ వాడిని తరుముకుంటూ వెళ్ళాము. వాడు తప్పించుకున్నాడు సార్. నీతో ఆకాష్ కూడా ఉన్నాడా? అవును సార్, ఉన్నారు. ఒకసారి ఆకాష్కి ఫోన్ ఇవ్వు. అలాగే సార్. సార్, అంకుల్, ఆకాష్, నువ్వు కూడా స్మగ్లర్ని చూసావా? చూశాను అంకుల్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? వాడిని వెంటాడుతూ ఒక ప్లేస్కి వచ్చాం అంకుల్. వాడు ఖచ్చితంగా ఇటువైపు నుంచే వెళ్తాడని వెయిట్ చేస్తున్నాం అంకుల్. వాడిని ఎలాగైనా ఈరోజు పట్టుకుంటాం అంకుల్. ఆకాష్, ఆర్ యు మ్యాడ్? వాడు పెద్ద క్రిమినల్. వాడిని వెంటాడుతూ మీరిద్దరూ వెళ్ళడం ఎంత డేంజరో తెలుసా? మాకేం అవ్వదు అంకుల్. వాడిని ఎలాగైనా పట్టుకుంటాం. ఆకాష్, నేను చెప్పేది విను. ముందు నువ్వు ఆనంది అక్కడి నుంచి ఇంటికి వచ్చేయండి. తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. అది కాదంకుల్. ఐ సెడ్ యు కమ్ బ్యాక్. నువ్వేం మాట్లాడకుండా వెంటనే అక్కడి నుంచి రా. ఓకే అంకుల్. నీ అదృష్టం బాగుందే, రెండోసారి కూడా నా చేతిలో నుంచి చావకుండా తప్పించుకున్నావు. రాజశేఖర్ సార్ ఏం చెప్పారు? అంకుల్ మనల్ని రిస్క్ తీసుకోవద్దని చెప్పాడు. వెంటనే మనల్ని ఇంటికి రమ్మన్నాడు. అయితే వాడిని మనం పట్టుకోలేమా సార్? ఇప్పుడొద్దు, తర్వాత వాడి సంగతి చూద్దాం. పదానంది, వెళ్దాం.